హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నా పేరు భరణి. నేనైతే ఈరోజు కొన్ని హిప్ బెల్ట్లు అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఒక 2-3 రకాలు కుట్టి మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ వీడియోలో చూసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ బక్రమ్ షీట్ అయితే ఒక 1.5 ఇంచ్ వెడల్పుతోటి నేను ఈ బక్రమ్ షీట్ అనేది కట్ చేసుకున్నాను. మనకి ఇది వేసుకుంటే ఏంటంటే హిప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ముడతలు అనేవి ఎక్కడ రాకుండా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఇప్పుడు నేను 28 ఇంచుల నడుము సైజు నాకు కావాల్సింది అయితే నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా 30 ఇంచుల వరకు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను మనకి పైన వేయడానికి నేను ఈ బ్లాక్ క్లాత్ అయితే తీసుకున్నాను. మనకి బక్రమ్ అనేది 1.5 ఇంచుల వెడల్పుతోటి కట్ చేసుకున్నాం కదా, కాబట్టి ఇది మనకి డబల్ ఫోల్డింగ్ మీద వస్తుంది. కాబట్టి మనకి 3 ఇంచులు, అదేవిధంగా అటు ఇటు మడుచుకోవడానికి ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం 4 ఇంచుల దగ్గర అయితే నేను ఇక్కడ మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ వేసుకొని క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బక్రమ్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకొని మనము స్టిచ్ అనేది చేసుకుందాము. ఇప్పుడైతే నేను రాంగ్ సైడ్లో మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇది క్లాత్కి రాంగ్ సైడ్లో ఇది వేసేసుకొని నేను ఇప్పుడు ఇక్కడికి కదలకుండా మనకి ఒక చివరికి ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే క్లాత్ అయితే నేను కుట్టుకుంటున్నాను. మనకి ఇవి మన హిప్ బెల్ట్లు అనేవి చాలా ఫ్యాషన్ అయిపోయినాయి కదా ఇప్పుడు. ఇవి మనకు కొంచెం క్లాత్ ఉన్నా కూడా హిప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకి నడుము చుట్టూ కనుక ఈ క్లాత్ ఉంటే మనం మొత్తం వేసేసుకొని మనము వెనకైతే హుక్స్లు కాజాలు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంత క్లాత్ మా దగ్గర కొంచెమే ఉంది మనకి బ్లౌజ్లో క్లాత్ అని అనుకుంటే కనుక మనకి ఎంతైతే ఉందో అంత కుట్టుకొని వెనక వైపు నాడాల్లాగా అయితే వేసుకుంటే మీకు ఎంత మనం వేసుకోవాలో అంత అడ్జస్ట్ చేసి అయితే మనం అది కట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా 2 చివర్లు కూడా నేను లోపలికి మడిచేసి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 చివర్లు కుట్టుకున్న తర్వాత మనం మళ్ళీ క్లాత్ అనేది కరెక్ట్గా మధ్యలోకి, మనకి బక్రమ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కరెక్ట్గా మధ్యలోకి అయితే మడిచి మనకి ఎక్కడి వరకు మనకి క్లాత్ అయితే వస్తుందో కొంచెం ఇంకొక చివర అయితే నేను మడిచి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకొక చివర కూడా మనం మడిచి కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనకి ఇటువైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనం ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే కనుక మనకు ఈ హిప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా మనకి హిప్ బెల్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. దానిపై నుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకుంటే మనకి ఒకటైతే రెడీ అయిపోతుంది అనమాట హిప్ బెల్ట్ అయితే. ఒక హిప్ బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని సైజ్ వచ్చేసి 28 ఇంచులు ఉంది కదా, ఆ 28 ఇంచుల దగ్గర నేను ఒక మార్క్ వేసేసుకుంటాను. మనకి అక్కడ వరకు కాజాలు వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చేసి మనం ముక్సులు వేసుకుంటే కనుక మనకి హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వెడల్పు ఉంటే ఏ విధంగా మనకి డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడైతే నాకు ఈ క్లాత్ అనేది కొద్దిగానే ఉందన్నమాట. అంటే మనకి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్ అయితే లేదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. మనకి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి వెడల్పు 2.5 ఇంచులు ఉంది. ఇప్పుడు అదే వెడల్పుతో ఉన్న నేను ఒక లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా వేరే లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఏ క్లాత్ అయినా కానీ తీసుకోవచ్చు. మనం ఈ క్లాత్ని అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా 2 చివర్లు ఈ విధంగా కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కదలకుండా. ఇప్పుడైతే 1.5 ఇంచుల వెడల్పుతోటి నేను బక్రమ్ అయితే కట్ చేసుకున్నాను. మళ్ళీ కట్ చేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే చేసేసుకోండి.
మనకి క్లాత్ అనేది బ్లౌజులో స్టిచ్ చేసినప్పుడు మనకి సేమ్ మ్యాచింగ్ అనేది శారీస్ మీదకి కావాలంటే క్లాత్ అనేది ఎక్కువ మిగలకపోతే ఇప్పుడు దాన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ చివర మడిచి ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి ఈ బక్రం అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు క్లాత్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసేసి నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను ఒక స్టిచ్చింగ్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మీకు కావాలంటే దీన్ని మీకు కుందన్స్ పెట్టుకోవచ్చు దీని మీద, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాంటివి దొరుకుతాయి కదా, అవైనా పేస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకు కావాలంటే మనకి పూసలు లాంటివి కిందికి హ్యాంగ్ చేసినా కానీ మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ చివర మొత్తం మన క్లాత్ అంతా కదలకుండా ఇప్పుడు ఈ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక చివర కూడా లోపలికి క్లాత్ కనిపించకుండా నేను లోపలికి అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ కూడా లోపలికి మడిచి కుట్టుకుంటున్నాను నేను. మీకు రెండు ఒకేసారి వేస్తే ముడత వస్తుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇంకొక హిప్ బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం కూడా నేను 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ బక్రం అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా నేను మార్కులు అయితే చేసుకుంటున్నాను. ఇది ఇంకొక వెరైటీ అన్నమాట హిప్ బెల్ట్ అనేది. ఇప్పుడైతే మనము ఈ విధంగా ఒక 3/4 ఇంచు వరకు పైన అయితే ఒక మార్క్ వేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఈ 1.5 ఇంచుల గ్యాప్ ఉంది కదా, వాటికి మధ్యలో ఇంకొక చిన్న మార్క్ అయితే వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న షేప్లో మీరు ఈ విధంగా అయితే వీటిని మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను. మనకి ఇది నేనైతే ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ తోటి దీన్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకి గోల్డ్ క్లాత్ అయితే కనుక మనము ఏ డ్రెస్ మీద కానీ శారీ మీద కానీ మనకి సెట్ అయిపోతుంది కదా. మనము కొనుక్కొచ్చిన మెటల్ వడ్డానాలు ఉంటాయి కదా, ఆ టైప్లో నేను ఇప్పుడైతే ఇదైతే స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే మనకి కొంచెం లేట్ అవుతుంది స్టిచ్ చేయడం అనేది, కాకపోతే పిల్లలకు పెడితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా నేను అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ గోల్డ్ కలర్ క్లాత్తో నేను ఇప్పుడు ఈ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బక్రం ఉంది కదా, దీన్ని నేను లైనింగ్ అయితే జాయింట్ వేసి కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఈ గోల్డ్ కలర్ క్లాత్, మధ్యలో లైనింగ్, అదేవిధంగా పైన ఈ బక్రం క్లాత్, ఈ మూడు కూడా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే ఈ బక్రం అనేది కట్ చేసుకున్నామో అదే విధంగా నేను ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. మీరు ఇది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లగా కనుక కుట్టుకుంటే మీకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెము స్టిచ్ అనేది కరెక్ట్గా వేసుకుంటే మీకు ఆ షేప్ అనేది మనకి ఇప్పుడు బక్రం ఎలా ఉందో మనం దాన్ని ఇటు రివర్స్లో తిప్పినప్పుడు కూడా మనకి క్లాత్తో సహా అదే విధంగా కరెక్ట్గా కనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనమైతే ఈ విధంగా నీట్గా వేసేసుకుందాం స్టిచ్ అనేది.
ఇప్పుడైతే మనము స్టిచ్ చేసుకున్నాం కదా, మనకి స్టిచ్ చేసిన దగ్గరికి కాకుండా కొంచెం క్లాత్ అనేది వదిలేసి నేను ఇప్పుడు మిగిలిన క్లాత్ అంతా కూడా కింది వైపు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మొత్తం అది కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కార్నర్స్ దగ్గర మీకు ముడతలు అనేవి రాకుండా చిన్న చిన్నగా మన క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ బక్రం అనేది కరెక్ట్గా మనకి ఆ షేప్ అనేది వచ్చే విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు క్లాత్ అనేది ఫోల్డ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించింది అయితే మీరు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే కనుక ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ మీద మీరు కుట్టిన తర్వాత మీరు కరెక్ట్ క్లాత్ అనేది తీసుకొని తర్వాత స్టిచ్ అనేది వేసుకోండి. లేకపోతే మీకు క్లాత్ అనేది కరెక్ట్గా రాకపోతే కనుక వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేసింది కదా, ఇప్పుడు దానిపై నుంచి వెళ్ళి కదలకుండా ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడైతే దీనిపైన మనకి కదలకుండా మనకి కింద ఏ షేప్ అయితే వచ్చిందో అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇది గోల్డ్ కాబట్టి మీకు ఇది దేని మీదకైనా కూడా సెట్ అయిపోద్ది. మీకు ఈ విధంగా ప్లెయిన్గా వద్దు అని అనుకుంటే కనుక మీరు దీని మీద కుందన్స్ లాంటివి కనుక స్టిచ్ చేస్తే మీకు చూడ్డానికైతే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసాను నేను. ఇప్పుడు మనకి లోపలికి మనం మళ్ళీ గోల్డ్ కలర్ క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకునేంత క్లాత్ అయితే ఉంచి, అంటే మనం ఒక స్టిచ్ అయితే ఎంత వెడల్పుతోటి వేస్తామో అంత క్లాత్ అయితే ఉంచి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను లైనింగ్ కూడా కట్ చేశాను. అదేవిధంగా ఈ గోల్డ్ కలర్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెండు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లేదు లోపల నుంచి రాదు అనుకుంటే మీరు ఈ విధంగా పైనుంచి కూడా దాన్ని ఫోల్డ్ చేసి కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకొని పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కింద లైనింగ్ అనేది ఫస్ట్ అయితే స్టిచ్ అనేది చేస్తున్నాను అనమాట. మీరు రెండు ఒకేసారి వేస్తే కనుక మీకు క్లాత్ అనేది ముడతొస్తుంది కాబట్టి దేన్ని దానికే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చివర్లు అయితే లోపలికి మడుచుకొని ఫస్ట్ అయితే ఇప్పుడు నేను లైనింగ్ అనేది బక్రం లోపలికి క్లాత్ అనేది మడుచుకొని పైనుంచి వెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. లోపల లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసి మీరు కుట్టేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి గోల్డ్ కలర్ క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మీరు ఈ పైన క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది ఏమాత్రం కూడా లాగినట్టు వేయకుండా మీకు కరెక్ట్గా నీట్గా సర్దుకుంటూ వేస్తే కనుక మీకు ఫోల్డింగ్స్ అనేవి పైన క్లాత్కి రాకుండా ఉంటాయి. చూడ్డానికి కూడా చాలా నీట్గా వస్తుంది. కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆ విధంగా అయితే వేసేసుకోండి. మీకు కావాలంటే ఈ కింద మీకు కార్నర్స్ లాగా వచ్చినాయి కదా, అక్కడ మీకు ఏమైనా పూసలు లాంటివి హ్యాంగ్ అనేది చేస్తే కనుక పిల్లలకి హిప్ బెల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మన హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇక్కడ వెనుక ఉక్సులు కాజాలు వేసేసుకుంటే కనుక మీకు ఇది అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం హిప్ బెల్ట్ అన్నీ కూడా ఇవి
ఇప్పుడు నేను ఇది ఒక ఫ్రాక్ కోసం స్టిచ్ చేసిన హిప్ బెల్ట్. ఇది ఫ్రాక్ వేసిన లేసే నేను మరీ ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఒక సింగిల్ లైన్ లేస్ అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ నేను కరెక్ట్ నడుం సైజు దగ్గర బ్లాక్ దానికి మార్క్ అయితే వేసి చూపించాను కదా, అక్కడ కాజాలు వేసుకున్నాను. అదేవిధంగా ఇటు సైడ్ అయితే ఉక్సులు వేసుకున్నాను. మీకు ఎలాస్టిక్ అనేది ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఈ విధంగానైనా కానీ మీరు స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొకటి, ఇది చిన్న పూసల లేసులు లాంటివి దొరుకుతాయి కదా మనకి, ఈ లేస్ అనేది నేను ఇక్కడ అటాచ్ అనేది చేసుకుంటే నాకు ఈ హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. అదేవిధంగా మనకి గోల్డ్ దానికి కూడా మనకి ఇక్కడ చిన్న కార్నర్స్ లాగా వచ్చినాయి కదా, అక్కడ మీరు ఏమన్నా హ్యాంగింగ్స్ లాంటివి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మన ఐడియా కొద్దీ మనము వీటిని ఏ విధంగానైనా కానీ రెడీ చేసేసుకోవచ్చు.